నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. మనతో పాటు ఉన్నారు సాయి కృష్ణ గ్రూప్ నుంచి నాయుడు గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. హలో అండి, నమస్తే. మన అన్నపూర్ణ కౌంటీలోనే ఇంత ప్రశాంతంగా ఇలా మాట్లాడుతుంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. యాహ్! సో నేను ఫస్ట్ ఒక ఫైర్ క్వెషన్‌తోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ష్యూర్. వై సాయి కృష్ణ గ్రూప్ అన్నపూర్ణ కౌంటీ అంటే ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి ఎందుకనంటే మీరు ఏం చెప్తారు? సో బేసిక్‌గా ప్లాటింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కస్టమర్ చాయిస్‌ని బట్టి, బడ్జెట్‌ని బట్టి చాలా చోట్ల చేయొచ్చండి. బట్ ప్రైమరీగా చూడాల్సింది ఏంటి అంటే, మనం ఏ కంపెనీలో కొంటున్నాము, వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, కంప్లీట్ ఎలా చేశారు, అలాగే మనం కొనబోయేటటువంటి ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ ఏంటి, దాని డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్లీ డెవలప్ అయ్యింది, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి రెడీగా పర్మిషన్తో పాటు అవైలబుల్గా ఉందన్నమాట. రైట్. సో ఇందులో వన్స్ ఇన్వెస్ట్ చేశాక కస్టమర్ వచ్చేసాడు, ఇంప్రెస్ అయిపోయాడు, ఇన్వెస్ట్ చేశాక ఇందులో ఇన్వెస్ట్ చేసే రిటర్న్స్ ఎలా ఉంటాయి సార్? మన ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా ప్రీవియస్గా చేసినవి కానీ ఆర్ ఎట్ ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ కానీ ఒక 4 to 5 yearsలో కంపల్సరీ 2x రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయండి. డబుల్ అయిపోతుంది అమౌంట్. ఎగ్జాక్ట్లీ. సార్ మీరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా చెప్పండి, అసలు ఒక ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు? ఇన్వెస్ట్మెంట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. గోల్డ్ కొనొచ్చు, బ్యాంక్ డిపాజిట్ చేసుకోవచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అనేది ఒకటి క్రియేట్ చేయలేనటువంటి ఒక ఐటమ్ నెంబర్ 1. అలాగే ల్యాండ్ అనేది ఇట్స్ ఎవర్ యంగ్. ఈ ల్యాండ్ పాతదైపోయింది అనేది ఉండదు. మీరు ఒక బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్ కట్టండి, కన్స్ట్రక్షన్ పాతదైపోతుంది. బట్ ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ యంగ్. సో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన రోజు నుంచి కూడా మనీ దాని మీద పెట్టిన డబ్బులు మల్టిప్లై అవుతూనే ఉంటుంది. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు అనుకుంటారు? అంటే ల్యాండ్ అనే చెప్తారా, ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉందంటారా? డెఫినెట్లీ ల్యాండ్తో పాటు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఫ్రమ్ అన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలంటే, మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి పోర్ట్ఫోలియోని డిఫరెంట్ ఐటమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ వాటిల్లో సేఫ్ అండ్ సెక్యూర్ హయ్యర్ రిటర్న్స్ ఇచ్చేది మాత్రం ఫస్ట్ ఆప్షన్ ల్యాండ్ అని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఓకే, రైట్. సో మనం ప్రెసెంట్ ఇప్పుడు అన్నపూర్ణ కౌంటీలో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి హైలైట్ పాయింట్స్ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హైలైట్ ఇస్ ఇట్స్ ఆన్ ద ముంబై నేషనల్ హైవే అండి. దట్ ఈస్ ద ఫస్ట్ హైలైట్. మీరు చూడండి ఎన్ని ప్రాజెక్ట్స్ హైవే మీద ఉన్నాయి. సో లొకేషన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరలో, సో ముంబై హైవే అండ్ రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాం మనం. అలాగే సంగారెడ్డి టౌన్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో సంగారెడ్డి టౌన్లో ఇప్పుడు అరౌండ్ 50, 60, 80, 1 lakh వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ జరుగుతుంది. అండ్ ఆర్గానిక్గా మీరు చూస్తే ఏమవుతుందంటే, సంగారెడ్డి టౌన్ టువర్డ్స్ వెస్ట్ సైడ్ గ్రో అవుతుంది. సో విచ్ ఈస్ టువర్డ్స్ దిస్ ఏరియా అనమాట. సో అది మనకి ఫ్యూచర్ ఇక్కడ అంటే ఇదంతా కూడా ఒక మంచి కాలనీస్గా డెవలప్ అవడానికి చాలా మంచి స్కోప్ ఉందండి. అండ్ సాయి కృష్ణ గ్రూప్ క్రెడిబిలిటీ ఏంటి సార్? సాయి కృష్ణ గ్రూప్ క్రెడిబిలిటీ ఏంటంటే, ఇప్పటి వరకు మేము చేసిన అన్ని ప్రాజెక్ట్స్లోని కూడా 100% డెవలప్మెంట్స్ కంప్లీటెడ్, ఆల్ పర్మిషన్స్ థరోలీ కంప్లీటెడ్. ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా మెయింటైన్ చేయటం కస్టమర్స్కి. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే రీసేల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, అప్రిషియేషన్ వాల్యూ చాలా బాగుంటుంది. అండ్ మా లొకేషన్స్ అన్ని కూడా ప్రీమియం లొకేషన్స్లోనే ప్రాజెక్ట్ చేస్తాం అనమాట. నేను ఒక చిన్న ఛాలెంజింగ్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఒక 1 minute మీరు నన్ను ఇంప్రెస్ చేస్తే గనక నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను. మీ క్వశ్చన్కి 1 minute కాదని నాకు 1 second చాలు. ఇట్స్ ఆన్ ద ముంబై నేషనల్ హైవే యా. అండ్ very close to the intersecting point of regional ring road and Mumbai National Highway. These are the important points for investment అనమాట. And more importantly, what I want to tell you is, మీరు ఒక ప్లాట్ మీద కాదండి, ఒక లొకాలిటీ మీద ఇన్వెస్ట్ చేయండి. బై ద లొకేషన్, నాట్ ద ప్లాట్. ఎందుకంటే మీరు వనస్థలిపురంలో మీకు ఒక హౌస్ ఉంది, జూబ్లీ హిల్స్లో మీకు ఒక హౌస్ ఉంది. రెండు ఒకే సైజులో, ఒకే ఫార్మాట్, ఒకే ఎమ్యూనిటీస్తో కన్స్ట్రక్ట్ చేశారు. విచ్ హ్యాస్ మోర్ వాల్యూ? అఫ్ కోర్స్ జూబ్లీ హిల్స్. సో లొకేషన్ ఇస్ దట్ ఇంపార్టెంట్. హాఫ్ మినిట్లో ఆన్సర్ ఇచ్చేసారు నాకు. సో ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఇంకా ఏమైనా డెవలప్మెంట్ బ్యాలెన్స్ ఉందా సార్? నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యాక్చువల్గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. మేజర్ డెవలప్మెంట్స్, మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. యాజ్ ఐ టోల్ యూ, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది. ఆర్చ్ కూడా మీరు చూస్తే, ఏదైతే ఆర్చ్ మేము డిజైన్ చేసి మా కస్టమర్స్కి కమ్యూనికేట్ చేసి కమిట్ చేసాము, యాజ్ ఇట్ ఈస్ 100% సేమ్ ఆర్చ్ అక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ అలాగే ఇప్పుడు పార్క్స్లో ఏంటి అంటే కనుక, మెయిన్ సెంట్రల్ పార్క్లో చిల్డ్రన్ ప్లే ఏరియా మొత్తం అంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 parksలో, ఒక పార్క్లో ఏమో జాగింగ్ ట్రాక్, సీనియర్స్ ఏరియా అండ్ రోజ్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాము. అండ్ ఇంకొక మెయిన్ బిగ్ పార్క్ కూడా ఉంది. అది అమ్యూనిటీస్తో పాటు అంటే స్పోర్ట్స్ ఎరీనాగా డెవలప్ చేస్తున్నాం అనమాట. సో స్పోర్ట్స్ ఎరీనాలో ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ లైక్ బాక్స్ క్రికెట్ అండ్ బీచ్ వాలీబాల్ అండ్ బాస్కెట్బాల్
అగైన్ విత్ సర్టెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఐటమ్స్ తోటి అది కూడా డెవలప్ చేయబోతున్నాము. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ముత్తంగి దగ్గర మనకు అదంతా కమర్షియల్ స్పేస్ కనిపిస్తుంది, చాలా డెవలప్మెంట్ అక్కడ కనిపించింది. అండ్ ఇంకొకటి దగ్గరలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సార్, దానివల్ల దీని గ్రోత్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి. ఒక స్కూల్ పెట్టారు అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ సర్వే వాళ్ళు చేస్తారు. దట్టు సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, సిబిఎస్ఈ కరికులంతో ఉంది. ఓకే, వావ్. సో సంగారెడ్డిని టార్గెట్ చేశారు. అండ్ ఆల్సో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పొటెన్షియాలిటీని బేస్ చేసుకుని వాళ్ళు చేశారు. ఈ స్కూల్ మనకి చాలా దగ్గరలో ఉందండి. సో వాళ్ళంత రీసెర్చ్ చేశారు అంటే ఇట్ విల్ యాడ్ వాల్యూ టు అవర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. అంటే ఈ ఏరియా ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అనేది దీని వల్లనే అర్థమవుతుంది. యా, ఇంత హాట్ కేక్స్ లాగా సేల్ అవ్వడానికి ఒక మెయిన్ కీ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? గ్రూప్ స్ట్రెంగ్త్ అండి. మేము చేసేటటువంటి డెవలప్మెంట్, ప్రీవియస్ కస్టమర్స్ మాకు లాయల్టీ, వాళ్ళే మా బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొన్న వాళ్ళే వర్డ్ స్ప్రెడ్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. మౌత్ టాక్. సో మేము మా ప్రాజెక్ట్ని డెవలప్ చేయటము, దాన్ని మెయింటైన్ చేయటము, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ టీమ్. సో చూసారు కదా, నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ అంత వ్యాలిడ్ అనిపించి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక వెంటనే వచ్చేసేయండి. ఆల్రెడీ మనకి ఇది ముంబై హైవే పక్కనే ఉంది, RRRకి దగ్గరలో ఉంది. ఫ్యూచర్లో కమర్షియల్ స్పేస్ చాలా డెవలప్మెంట్ తొందరగా కాబోతుంది. మనకి స్టేట్ హైవేలోనే ప్లాట్స్ దొరకట్లేదు, అలాంటిది ముంబై హైవేలో ప్లాట్ అంటే ఫ్యూచర్లో మీకు నిజంగా మీ దగ్గర డబ్బులున్నా కూడా ఇలాంటి ప్లేస్లో అయితే మీరు ప్లాట్ కొనలేరు. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే సాయి కృష్ణ గ్రూప్ వారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి వెంటనే మీరు ప్లాట్ విజిట్ చేయొచ్చు. చాలా అంటే చాలా తక్కువగా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 70 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. హరి అప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.